ఎరా ఈరోజు టాపిక్ వచ్చేటప్పటికి మనకి ఎలిజబెత్ ఎరా. సో ముందుగా మనకి ఎరా ఎరా అంటే 100 ఇయర్స్, 100 సంవత్సరాలు మనం ఎరా అంటాం. డెకేడ్ అంటే 10 ఇయర్స్ని డెకేడ్ అంటాం. 25 ఇయర్స్ని సిల్వర్ జూబ్లీ అంటాం. సో ది ఎలిజబెతన్ ఎరా అన్నప్పుడు ఎలిజబెతన్ గురించి ఒక సెంచరీ అంతా కూడా ఎలిజబెతన్ గురించే చెప్పడం జరుగుతూ ఉంది. The Elizabethan era is the epoch in the Tudor period of the history of England during the reign of Queen Elizabeth I, 1558 to 1603. ఏమై ఆడబోలు నేను చెప్పేది వినపడుతుందా మీకు? సో ఎలిజబెత్ను కాలంలో టుడోర్ యొక్క ఇంగ్లాండ్ చరిత్ర అంతా కూడా క్వీన్ ఎలిజబెత్ I 1558 నుంచి 1603 సంవత్సరం వరకు దీని యొక్క చరిత్ర అంతా కూడా దీని గురించి చెప్పడం జరుగుతుంది, ఎలిజబెత్ కాలం గురించి. హిస్టోరికన్స్ ఆఫెన్ డిపిక్ట్ ఇట్ యాజ్ ద గోల్డెన్ ఏజ్ ఇన్ ద ఇంగ్లీష్ హిస్టరీ, ద సింబల్ ఆఫ్ బ్రిటానియా, ఫీమేల్ పర్సనిఫికేషన్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ was first used in 1572 and often thereafter to mark the Elizabethan age as the Renaissance that inspired national pride through classical ideas, international expansion and novel triumph over Spain. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీనిని ఆంగ్ల చరిత్రలో స్వర్ణయుగంగా చిత్రీకరించారు. బ్రిటానియా యొక్క చిహ్నం, సో బ్రిటన్ అంటే బ్రిటన్ యొక్క చిహ్నం, గ్రేట్ బ్రిటన్ యొక్క స్త్రీ స్వరూపం, అంటే వాళ్ళ యొక్క చిహ్నం అంతా కూడా స్త్రీ యొక్క స్వరూపంతోనే చూపించడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా 1572లో ఉపయోగించబడింది. అదేవిధంగా ఎలిజబెత్ యుగాన్ని పునరుజ్జీవనంగా గుర్తించడం జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ మీకు రీనైసెన్స్ అని చెప్పి మీకు ఫస్ట్ సెమ్లో మీకు వినే ఉంటారు. దాన్ని ఫస్ట్ సెమ్లో రీనైసెన్స్ అన్నప్పుడు మీకు రీబర్త్ అని చెప్పాను నేను, పునరుజ్జీవనంగా దాన్ని చెప్పడం జరిగింది. సో అంతర్జాతీయ విస్తరణ మరియు స్పెయిన్పై నావిక దళాల విజయం ద్వారా జాతీయ అహంకారాన్ని ప్రేరేపించింది. ముందుగా మనం చూసుకున్నట్లయితే ఇదంతా కూడా ట్యూడర్ కాలం, జకోబియన్ శకం. ఇది మోనాక్స్ వచ్చి ఎలిజబెతన్ I, లీడర్స్ వచ్చి ఎలిజబెతన్ I, విలియం సెసిల్, ఫస్ట్ బ్యారన్ బార్క్లే, రాబర్ట్ డూడ్లే, ఫస్ట్ ఎర్ల్ ఆఫ్ లెయిసెస్టర్, ఫ్రాన్సిస్ నాలిస్. వీళ్ళ గురించి మనం లీడర్స్ అంటే నాయకులుగా చెప్పుకోవడం జరుగుతూ ఉంది. The golden age represented the apogee of English Renaissance and saw the flowering of poetry, music and literature. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గోల్డెన్ ఏజ్, స్వర్ణయుగం అని చెప్పాను మీకు. అందుకే ఈ స్వర్ణయుగంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ స్వర్ణయుగంలో మనం చూసినట్లయితే అపోజీ ఆఫ్ ఇంగ్లీష్ రీనైసెన్స్ అండ్ సో ద ఫ్లవరింగ్ ఆఫ్ పోయిటరీ. పోయిటరీ అంటే పోయిటరీ, పద్యం గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా లిటరేచర్కు సంబంధించి మ్యూజిక్ అండ్ లిటరేచర్ అంటే ఈ యొక్క సాహిత్యంలోనే మ్యూజిక్ అనేది కూడా ఉంది. దాని గురించి కూడా ఈ యొక్క సెంచరీలో చెప్పడం జరిగిందనమాట. ది ఎరా ఈజ్ ద మోస్ట్ ఫేమస్ ఫర్ ఇట్స్ థియేటర్ యాజ్ విలియం షేక్స్పియర్ అండ్ మెనీ అదర్స్ కంపోజ్డ్ ప్లేస్ అండ్ బ్రోక్ ఫ్రీ ఆఫ్ ఇంగ్లాండ్స్ పాస్ట్ స్టైల్ ఆఫ్ థియేటర్. చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క ఎరా అంటే మీకు చెప్పాను, సెంచరీని మనం ఎరా అంటామని. ఈ 100 సంవత్సరాల్లో థియేటర్ అనే దాని మీద చాలా ఫేమస్ అయ్యారు. సో అందులో మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే విలియం షేక్స్పియర్ గురించి చెప్పడం జరుగుతుంది. ఎందుకనంటే ఈ యొక్క విలియం షేక్స్పియర్ కూడా జకోబియన్ ఎరాలో ఒక పార్టు, ఎలిజబెతన్ ఎరాలో కూడా ఈ యొక్క విలియం షేక్స్పియర్ ఉండడం గమనించడం మనం అందరికీ కూడా చాలా వరకు కూడా ఆయన గురించి చెప్పడం, ఆయనే పుట్టడం, ఆ సమయాల్లో ఆయనే చాలా వరకు కూడా బుక్స్ రాయడం కానీ, లేకపోతే ఒక యాక్టర్, ఒక హీరో అయినా కానీ అతను ఒక పోయిట్ కూడా. సో
ఆయన కూడా ఇందులో ఒక భాగంగా కూడా ఉన్నాడు. ఆయన కొంతవరకు కూడా గోతిక్స్ అంటాం మనం, GOTHIC. గోతిక్ అంటే స్టైల్స్ అనమాట. అంటే రాసేటటువంటి విధానంలో అంతా ఒకటే ఉండకుండా కొద్దిగా స్టైల్గా డిఫరెంట్గా కూడా రాయడం అనమాట. ఆయన కూడా ఒక భాగం తీసుకున్నాడు అందులో. ఈ మొత్తం ఎర మొత్తం కూడా ఈ యొక్క థియేటర్ గురించి విలియం షేక్స్పియర్ కూడా చెప్పడం జరుగుతుంది దీని గురించి. ఇట్ వాజ్ అన్ ఏజ్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ఎక్స్పాన్షన్ అబ్రాడ్. While back at home, the Protestant Reformation became more acceptable to the people. Most certainly, after the Spanish Armada was repelled, it was also the end of the period when England was the separate realm before its royal union with Scotland. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ స్వర్ణయుగానికి ఆంగ్ల పునరుజ్జీవనం ప్రాతినిధ్యం వహించింది. అలాగే కవిత్వం కానీ, సంగీతం కానీ, సాహిత్యం కానీ పుష్పించేలా ఉంది. ఎప్పుడైతే విలియం షేక్స్పియర్ నాటకాలు చాలా కంపోజ్ చేశాడో ఈ యుగం మొత్తం కూడా థియేటర్లకు చాలా ఫేమస్ అయిందనమాట. ఇది ఇంగ్లాండ్ యొక్క శైలి థియేటర్ నుండి విముక్తి పొందింది. ఇది విదేశాల్లో అన్వేషణ మరియు విస్తరణ యుగంగా చెప్తాం మనం. స్వదేశానికి తిరిగి వచ్చేటప్పుడు ప్రొటెస్టెంట్ సంస్కరణ ప్రజలకు మరింత ఆమోదయోగ్యంగా మారింది. ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే స్పానిష్ ఆర్మడాను తిప్పికొట్టిన తర్వాత ఇంగ్లాండ్ దాని ముందు ఒక ప్రత్యేక రాజ్యం ఉన్నప్పుడు ఇది కూడా వ్యవధికి ముగింపులో రాజా యూనియన్తో స్కాట్లాండ్ చేరిందనమాట. అంటే ముందుగా చూసుకున్నట్లయితే ఇక్కడ భాషల గురించి గమనించినట్లయితే స్పానిష్ అనేది అమెరికా వాళ్ళకి ఒక లోకల్ లాంగ్వేజ్ అనమాట. అది స్పానిష్ అనేది అమెరికా వాళ్ళకి ఒక లోకల్ లాంగ్వేజ్. సో దాని తర్వాత ఇంగ్లీష్ అనేది మనకి ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. సో అందుకనే ఇక్కడ భాషపరమైనటువంటి చర్యలు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. కాబట్టి ఇక్కడ దానికి చాలామంది ప్రొటెస్టెంట్ అంటే వ్యతిరేకం, ఆపోజిట్ అని అర్థం. అక్కడ ప్రొటెస్టెంట్ అంటే వ్యతిరేకం, ఆపోజిట్ అని అర్థం. అందుకనే వాళ్ళు లోకల్ లాంగ్వేజ్ అనేది వాళ్ళు ఇంచుమించుగా ఎవరికి వాళ్ళే లోకల్ లాంగ్వేజ్ అనేది తక్కువగా మాట్లాడాలి, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఎక్కువ మాట్లాడాలని చెప్పి చాలా వరకు కూడా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు ఎక్కడ లేని రూల్స్ అన్నీ కూడా మనకే పెట్టడం జరిగిందనమాట. సో ఇక్కడ కూడా ఈ యొక్క అంటే ఈ యొక్క 100 years కూడా ఏం జరుగుతూ ఉందంటే స్పానిష్ ఆర్మడా వాళ్ళు ఏం చేశారంటే స్పానిష్ మాట్లాడాలని చెప్పి చాలా వరకు మార్పులనే తీసుకురావడానికి ట్రై చేశారు. కానీ మనకు అక్కడ జరిగింది ఏంటంటే ఇంగ్లీష్నే ఫస్ట్ లాంగ్వేజ్ కింద ప్రయారిటీగా ఇవ్వడానికి అందరూ కూడా నిర్ణయించుకున్నారన్నమాట. ద ఎలిజబెథన్ ఏజ్ కాంట్రాస్ట్ షార్ప్లీ విత్ ద ప్రీవియస్ అండ్ ఫాలోయింగ్ reigns. It was a brief period of internal peace between the Wars of the Roses in the previous century, the English Reformation and the religious battles between Protestants and Catholics prior to Elizabethan's reign, and then the later conflict of the English Civil War and the ongoing political battles between the Parliament and the monarchy that engulfed the remainder of the 17th century. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎలిజబెతన్ యుగం మునుపటి అంటే దానికంటే ముందు కూడా చాలా వరకు విభేదాలు అనేవి రావడం జరిగింది. అందుకనే ఇంతకుముందు జరిగిన గులాబీల యుద్ధాలు అని అంటారు మీరు, ద వార్ ఆఫ్ రోసెస్ అని అంటాం మనం, గులాబీల యుద్ధాలు అంటాం. ఆంగ్ల సంస్కరణ మరియు ఎలిజబెతన్ పాలక ముందు ప్రొటెస్టెంట్స్ క్యాథలిక్ల మధ్యన చాలా గొడవలు జరిగాయి. అంటే ప్రొటెస్టెంట్స్ అంటే వ్యతిరేకులు అని అర్థం ఇక్కడ. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ క్యాథలిక్స్ వేరే ఉంటారు, వేరు సంఘాలని ప్రొటెస్టెంట్స్ కింద తీసుకోవడం జరిగిందనమాట. ముందుగా మన యొక్క ఇక్కడ మనం గమనించినట్లయితే మనం చూసినట్లయితే క్యాథలిక్స్ అనేది ఫస్ట్. అందుకనే RCM అని అంటారు, రోమన్ క్యాథలిక్ మిషనరీస్ అంటాం మనం. ఈ యొక్క రోమన్ క్యాథలిక్ మిషనరీస్ అనేవి ముందుగా స్థాపించబడినటువంటి సంఘాలు. కాబట్టి ఇవన్నీ కూడా క్యాథలిక్ సంఘాలు అంటారు. దాని తర్వాత స్థాపించబడినవి చాలా ఉన్నాయి. వాటన్నింటినీ కూడా మనం ఇక్కడ ఏమంటామంటే ప్రొటెస్టెంట్స్, వ్యతిరేకులు అని అంటాం అనమాట. ప్రొటెస్టెంట్ సంఘాలు అంటారు. వాళ్ళకి వీళ్ళకి కూడా చాలా యుద్ధాలు జరిగినాయి. కానీ వీళ్ళు కూడా క్రిస్టియన్సే. కాకపోతే ఏంటంటే వీళ్ళంటే వాళ్ళకి పడదు, వాళ్ళంటే వీళ్ళకి పడదు. అలాగా ఇంచుమించుగా యుద్ధాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. అలా 16-17 శతాబ్దం ఈవెన్ ఇప్పుడు కూడా వాళ్ళకి వీళ్ళకి పడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి అన్నమాట.
అందరూ కూడా ఒకటే చేస్తుంటారు. అందరూ యేసుక్రీస్తునే ప్రార్థిస్తారు. అందరూ యేసుక్రీస్తే నిజమైన దేవుడు అంటూ ఉంటారు. కానీ వీళ్ళంటే వాళ్ళకి పడదు, వాళ్ళంటే వీళ్ళకి పడదు అనమాట. సో ఎలిజబెతన్ పీరియడ్లో మతపరమైనటువంటి పరిష్కారాల ద్వారా చాలా వరకు కూడా పరిష్కరించారు. దాని తర్వాత పార్లమెంటు నిరంకుశత్వాన్ని సవాల్ చేసేంత బలంగా లేదనమాట. అంటే వాళ్ళు యూనిటీగా లేకపోవడం వల్ల చాలా వరకు కూడా గందరగోళంగా అంతా జరుగుతూ ఉండేది. ఇక్కడ అదేవిధంగా వాళ్ళకి అండర్స్టాండింగ్ లేనప్పుడు పార్లమెంట్ అనేది అందులోనే చాలా వరకు కూడా చట్ట సవరణ అంటే చట్టాలకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా అందులోకి తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ అమ్మాయి ఆడబుల్, నేను చెప్పేది వినపడుతుంది మీ అందరికీ? The Elizabethan age contrasts sharply with the previous and following reigns. It was a brief period of internal peace between the Wars of the Roses. సో అందుకే మనం ఇందాక కూడా చెప్పుకున్నాం, మనం గులాబీ యుద్ధాలు అని అంటాం, అంటే వార్స్ ఆఫ్ ద రోసెస్ అని అంటాం. అంటే ఈ యుద్ధాలు అనేవి క్రిస్టియన్స్కి మధ్యనే జరుగుతూ ఉండేవి అనమాట, ఇవన్నీ యుద్ధాలు. సో దాని ద్వారా వీళ్ళు ఏం చేస్తూ ఉండేవాళ్ళంటే, సో ఇంగ్లీష్ అనేది రీఫార్మేషన్, అందరూ కూడా కలిసికట్టుగా ఉంటారు, ఎటువంటి యుద్ధాలు లేకుండా యుద్ధ వాతావరణం లేకుండా అందరూ కలిసిమెలిసి ప్రశాంతంగా ఉంటారని చెప్పి ఇక్కడ మనకి చెప్పడం జరుగుతూ ఉంది. కానీ వాళ్ళు కూడా డివైడ్ అయిపోయే వాళ్ళు. ఎలిజబెతన్ రిలీజియస్ సెటిల్మెంట్ అని కూడా దానికి ఒక పేరు పెట్టారనమాట. ఎలిజబెతన్ రిలీజియస్ సెటిల్మెంట్ అని చెప్పి దానికి ఒక పేరు కూడా పెట్టడం జరిగింది. సో ఏది ఎలా ఉన్నా కానీ ఈవెన్ ఇప్పటికి కూడా ఎటువంటి గొడవలు ఎక్కడ కూడా తగ్గట్లేదు అనమాట. ఎందుకని తగ్గట్లేదంటే మనుషుల యొక్క ఈగోస్ ఎక్కువైపోయినాయి. మనుషులు చాలా వరకు స్వార్థానికి వెళ్ళిపోతున్నారు అనమాట. నేను బాగుంటే నీకు నచ్చదు, నువ్వు బాగుంటే నాకు నచ్చదు. అందువల్ల మనుషులు చాలా స్వార్థంగా అయిపోయి ఇప్పటికి కూడా ఇటువంటి గొడవలు అనేవి ఉండడం జరిగిందనమాట. సో ముందుకు ఇంకా ఇంగ్లాండ్ was also well off compared to the other nations of Europe. The Italian Renaissance had come to an end following the end of the Italian wars, which left the Italian peninsula impoverished. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఐరోపా దేశాలు ఇతర దేశాలతో పోలిస్తే ఇంగ్లాండ్ కూడా బాగానే ఉంటుంది. ఇటాలియన్ పునరుజ్జీవనం కొనసాగింపు అనేది ముగింపు ఎప్పుడు వచ్చిందంటే కొనముగింపు అనేది ఎప్పుడు వచ్చిందంటే ఇటాలియన్ వార్స్ ఎప్పుడైతే వాళ్ళు యుద్ధాలు అనేవి విడిచిపెట్టారో అప్పుడు మాత్రమే ఇటాలియన్ ద్వీపకల్పంలో దారిద్ర్యం పాలు చేసాయన్నమాట. అంటే ఈవేళ కూడా యుద్ధాలు అనేవి ఎప్పుడైతే మానేశారో అప్పుడు మాత్రమే ఈ యొక్క ఇటాలియన్ పెనిన్సులా అనేది ఇంప్రూవ్డ్ అంటే ఎప్పుడైతే నిజంగా యుద్ధాలు అనేవి మానేశారో అప్పుడు మాత్రమే వాళ్ళు కూడా డెవలప్ అవడం జరుగుతూ ఉండేది. కాబట్టి ఇక్కడ ఎప్పుడు